గుజరాత్లోని అహ్మదాబాద్లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘానగర్ పరిధిలోని ఘేడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుండి గాల్లోనే లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘానగర్ పరిధిలోని హెడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మరి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలడంతో పెద్ద విమాన ప్రమాదం అక్కడ సంభవించింది. ఒక్కసారిగా అక్కడ దట్టమైన మంటలు వ్యాపించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపు ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో విమానం టేకాఫ్ అయిన కేవలం 2 నిమిషాల్లోనే ఇట్లాంటి క్రాష్ జరగడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు జనావాసాలపై అక్కడ విమానం కూలిపోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ విమానం ఏదైతే టేకాఫ్ అయిన వెంటనే దాని యొక్క వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఒక చెట్టుకు తాకి కింద పడిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తా ఉన్నటువంటి విమానం. ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడంతో ఫ్యూయల్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక్కడ ఆ మంటలు కూడా పెద్ద సంఖ్యలో ఎగిసి పడుతూ ఉన్నాయి. అక్కడ వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి సహాయక చర్యలను కూడా ముమ్మరం చేయడం జరిగింది.
క్షతగాత్రులను వెంటనే అక్కడ సమీపంలో ఉన్న హాస్పిటల్కు తరలించేందుకు అక్కడికి అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. అదేవిధంగా 12 ఫైర్ ఇంజన్లు కూడా వెనువెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఆ మంటలను కానీ అదేవిధంగా పొగను కానీ దట్టంగా వ్యాపించి ఉన్నటువంటి పొగను చల్లార్చేందుకు అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు 12 ఫైర్ ఇంజన్లతో కూడా తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ యొక్క ప్లేన్ క్రాష్ జరగడంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో ఇప్పటికే ఫోన్లో మాట్లాడడం జరిగింది. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గుజరాత్కు పంపుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ అన్ని విధాలుగా సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఎట్లాంటి లేట్ చేయకుండా సహాయక కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి కూడా సీఎంకు అక్కడ హోంమంత్రి అమిత్ షా అయితే అక్కడ ఫోన్లో చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క విమాన ప్రమాదం 242 మంది ఉన్నారు. సో అందులో ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటికైతే ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ మంటలు చూస్తే సో ఆ దట్టంగా వ్యాపించున్న పొగను చూస్తే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో సో అక్కడ ఆ యొక్క విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అధికారులు అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు ఉన్నారు, సో ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు అనేది ఇంకా కూడా తెలియడం లేదు. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసేందుకు అందులో ఉన్న వారిని చిక్కుకున్న వారిని కాపాడేందుకు అక్కడ అంబులెన్స్లతో అక్కడ స్థానిక పోలీసులు